శ్రీమహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. అంటే ఈరోజు ఏంటంటే సతీదేవి యొక్క భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే పూర్వం దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఆ తల్లి ఎక్కడెక్కడ వెలిసింది అంటే 18 చోట్ల. అంటే ఆదిశంకరాచార్యులు చెప్పారు ప్రాముఖ్యంగా అంటే ఏంటి 18 ముఖ్యంగా ఉండేవి 18, 54 శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఈ 18 శక్తిపీఠాలు. మొదటి శక్తిపీఠం లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి ముహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యా మహాకాళీ పీఠికాయాం పురుహూతిక ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాంతు విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి. అంటే 18 శక్తిపీఠాలు. ఈ 18 శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవార్లను స్మరించడం వల్ల మనం చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే మన దగ్గరలోనే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, వాటిని దర్శించడం చాలా పుణ్యం. అలాగే ప్రతి ఒక్క క్షేత్రంలో ఉన్న ఒక్కొక్క శక్తి దేవతకి ఒక్కొక్క విచిత్రమైన గాథతో ఉంటుంది. అలాగే రానున్న రోజుల్లో ఏ దేవత యొక్క కథ ఎలా ఉంటుంది, ఆ దేవత యొక్క కృప ఎలా ఉంటుంది, ఆ దేవత యొక్క మహిమ ఏమిటి, ఆవిడ వెలిసిన గాథలు ఏమిటి, ఎక్కడ ఏ భాగం పడింది, ఆ భాగాన్ని ఉపాసన చేయడం వల్ల ఏ లాభాలు కలుగుతాయి, అలాగే లక్ష్మీ పార్వతి సరస్వతి కలగలిపిన స్వరూపమైన లలితా త్రిపుర సుందరి యొక్క వర్ణన, ఆవిడ యొక్క వైభవం రానున్న రోజుల్లో తెలుసుకుందాం. అందరికీ మిత్రులందరికీ జై శ్రీరామ్.